ప్రేక్షకులకి నమస్కారం అండి. లైపోమా. లైపోమా అంటే కొవ్వుగడ్డలు అంటాం మనం. అక్కడక్కడ వస్తూ ఉంటాయి. ముందర 1, 2 స్టార్ట్ అయ్యి తర్వాత బాడీ మీద ఎన్నో చోట్ల పెరగడం జరుగుతూ ఉంది. ఈ మరీ అతిగా ఉంటే కనుక సొరయాసిస్‌లో ఒక రకం ఉంటుందండి. అదేంటంటే మన ఉలిపిరికాయల్లాగా, పులిపిరికాయల్లాగా మొత్తం బాడీ అంతా చిన్న చిన్నవి వచ్చేస్తాయి. అది కూడా సొరయాసిస్‌కి సంబంధించిందే. ఈ లైపోమా అనేది కొవ్వుగడ్డలు పెద్దవి ఉంటాయండి. చర్మం లోపల వస్తాయన్నమాట. వీటికి మందులున్నాయి. ఎంతవరకు పనిచేస్తాయంటే చెప్పలేం కానండి. రెడ్డివారి నానుబాలని అది తెంపినప్పుడు పాలు కారుతూ ఉంటుంది. చాలామంది వర్షాకాలం అన్ని దొడ్లలో మొలుస్తూ ఉంటుందండి. అది అన్ని చోట్ల దొరికి మూలికే. దాన్ని సమూలం తీసుకుని ఓపికగా పేస్ట్ చేసుకుని ఎవ్రీడే పడుకునేటప్పుడు దాని మీద ఒక ఈ మాత్రం థిక్నెస్లో వేసి కట్లు కట్టి పడుకున్నారనుకోండి, డైలీ వాడాలి, ఓపికగా వాడాలి. అంతే తప్ప ఏదో మిరకిల్ జరిగిపోదండి. కొన్ని నెలల పాటు వాడితే ఈ లైపోమా అనేది కరిగిపోవడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని మందులు మేము ఇస్తాం. దాన్ని ఆనపకాయ రసంతో వేసుకునేది, లేకపోతే సీతమ్మవారి నూలుపోగు అంటాం. నూలుపోగు, సీతమ్మవారి నూలుపోగు అని ఒక మూలిక ఉంటుందన్నమాట. చెట్ల మీద సన్నగా దారాలే వేలాడుతూ ఉంటుంది, పసుపచ్చ కానీ గ్రీన్ కానీ. ఓకేనండి. సీతమ్మవారి జడగంటలని కూడా అంటాం. పాశితీగ అని కూడా అంటాం దాన్ని. అది కొన్ని మందులు కల్పిస్తామండి. అది కూడా పనిచేయచ్చు. అంటే ఏదైతే గడ్డ కట్టిన పదార్థాలు ఉన్నాయో శరీరంలో అవి కరగడానికి పైన లేపనం, లోపలికి మందు వాడితే కరగడానికి అవకాశం ఉందండి. కానీ ఏమనుకుంటారంటే అందరూ 1 నెలలోనో 2 నెలల్లోనో కరిగిపోవాలని అనుకుంటారు. కానీ ఒక 6 నెలలు, సంవత్సరం మినిమం వాడుకోవాలండి. వాడుకుంటే తప్ప మందు పనిచేయదు. కొత్తవి రాకుండా ఉంటాయి. కనీసం కొత్తవి రాకుండా ఉన్నా కూడా 1, 2 ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు కదండి. అవి పెరిగిపోతున్నాయి అనుకోండి, బాడీ అంతా వచ్చినాయి అనుకోండి, అనేక రకాలుగా మీరు ట్రబుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అందుచేత ఏంటంటే దీన్ని తగ్గించడానికి కొన్ని మందులు ఉన్నాయండి. ఆ మందులు వాడుకోవచ్చు. అలాగే మీరు అందరూ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఉప్పు కాపడం పెట్టడం, అలాగే వెనిగర్ రాయడం, నేను చెప్పినట్టుగా ఇది ఏదైతే ఉందో రెడ్డివారి నానుబాలు అది, అలాగే ఆముదం మసాజ్ చేయడం. ఈ రెడ్డివారి నానుబాలు కానీ ఆముదం కానీ కలిపి కూడా వాడుకోవచ్చు. అలాగే రణపాల అని ఉంటుందండి. ఈ రణపాలని అందరికీ తెలుసు. అది ఆకులు ఆముదంతో కలిపి నూరి వేడిగా చేసి గోరువెచ్చగా ఉండగా దాని మీద వేసి చిన్న చిన్న బిళ్ళలా కట్టుకోండి. దానివల్ల కూడా లైపోమా కరగడానికి ఆస్కారం ఉందండి. ఇది మీ బాడీలో ఎక్కడైతే ఈ బ్లాకేజ్ అయినా, అంటే డెడ్ అయిన సెల్స్ ఒకే చోట కూడినాయో, ఆ సెల్స్ని బయటికి పంపే వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, ఈ సెల్స్ వల్ల శరీరానికి మీకు ప్రమాదం లేకుండా మీ శరీరమే ఏం చేస్తుందంటే దాని చుట్టూరు ఒక కొవ్వుని పంపి ఒక కొవ్వుగడ్డలుగా తయారు చేసి ఆ చనిపోయిన సెల్స్ని దాని లోపల దాచేస్తుంది అనమాట. ఆ విధంగా దాయటం వల్ల అక్కడ కొవ్వుగడ్డలు అనేవి ఉంటాయి. అదే ప్లేస్లో ఎక్కువ వస్తూ ఉంటే ఆ గడ్డ పెరుగుతూ ఉంటుంది. అలాగే అన్ని కొవ్వుగడ్డలు అనుకుని మీరు అశ్రద్ధ చేయొద్దు. కొన్ని పార్ట్లో నెక్ మీద కానీ, ఈ గ్లాండ్స్ దగ్గర కానీ, లేకపోతే చంకల్లో కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే అవసరమైతే బయాప్సీ చేయించుకోవటం, ఇమ్మీడియట్గా జాగ్రత్త పడటం కూడా చేసుకోవాలి. లేకపోతే అవి కొవ్వుగడ్డలే కానీ అశ్రద్ధ చేస్తే అనేక రకాల వ్యాధుల్లోకి అవి వెళ్ళొచ్చండి. తగిన జాగ్రత్త తీసుకుని ఆహారంలో కూడా మీరు ఏ అయితే రక్తశుద్ధి చేస్తాయో, ఏ అయితే నరాలని ఓపెన్ చేస్తాయో, నర్వస్ సిస్టాన్ని, ఏ అయితే మన చెగ్గడ్డలు అంటాం కదా, మన బాయిల్స్ అంటాం, కురుపులు, ఆ కురుపుల్ని తగ్గించే, అణిగిపోవడానికి పనిచేసే మందులు ఏ అయితే ఉన్నాయో ఆయుర్వేదం, అటువంటివి కనుక మీరు వాడుకున్నారనుకోండి, అప్పుడు ఈ లైపోమా గ్లాండ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.